హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తున్నామండి. మహాగణ మహోన్నతుని పాదం లెక్కలేని వేల వందనాలు ప్రభావ. ఈ రాత్రి కలిసిన ప్రభావ నేను ప్రభావ చెప్పని అవకాశం ఇచ్చిన కాబట్టి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభావ. నేను ప్రభావ ఇంతమంది కూడా అర్హులు కాదు ప్రభావ. అటువంటి ఆని ప్రభావ ఈ దినం ప్రభావ ఈ యొక్క సన్నిధిలో నిలబెట్టుకుని ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ప్రభావ బోధించే ప్రభావ అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి ఎలా ప్రభావ ఆయన బోధించేవాడిని నేనైనప్పటికీ ప్రభావ నలుగురికి కూడా ప్రభావ అంత చేసే రీతిగా ప్రభావ అది మీ యొక్క పని ప్రభావ. మీరు పరిశుద్ధాత్మ ప్రేమతో ప్రభావ నా నోరుకు వాడుకున్న ప్రభావ మీ యొక్క అద్భుతాలు చేయడం ప్రభావ మీరు తోడలు కాచుకోవడం ప్రభావ నలుగురికి అర్థమయ్యే రీతిలో ప్రభావ ఇటు రీతిగా ప్రభావ చెప్పగా నాకు తెలియచేద్దాను ప్రభావ నన్ను మరుగుపరచండి. మీరు తోడలు కాచుకోవడం ప్రభావ చెప్పదని వాక్యంగా ప్రభావ మీరు మమ్మల్ని దీపించి ఆశ్రయిస్తారని ఆశిస్తూ ఈ చిన్న పక్కన పెట్టుకున్న ప్రభావ ఈ క్రీస్తు పరిశుద్ధంగా మీ కృతజ్ఞతలు పెట్టుకుంటున్నాం తన తండ్రి. ఈరోజు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన వాక్యంలో రేఖాబీలు అనే జాతి గురించి తెలుసుకున్నామండి. అలాగే హేబేలు రక్తము వేసిన రక్తము అనే అంశం గురించి, అలాగే దేహ పాపము అంతరంగ పాపము ఒకటేనా నిరీక్షణ అనే అంశాల గురించి కానీ వాటి గురించి తెలుసుకోబోతున్నాం. నేనైతే ప్రిపేర్ అయ్యాను. ఎలా చెప్తాను నాకు ఎంత తెలియదు, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుడు అటువంటి కుటుంబాలు కనిపిస్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ రేఖాబీలు గురించి తెలుసుకుందాం. రేఖాబీలు ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? రేఖాబీలు గురించి బైబిల్లో విన్నారా? ఓకే, అసలు రేఖాబీలు ఎవరు, ఏ వంశానికి చెందినవారు, ఏ దేశానికి చెందినవారు ఫస్ట్ మనం తెలుసుకుందాం. మొదటి దినవృత్తాంతంలో 2వ అధ్యాయము 55వ వచనం ఒకసారి తెలిసి చూద్దామండి. మొదటి దినవృత్తాంతంలో 2వ అధ్యాయము 55వ వచనము ఆఖరి వచనం ఉన్నది. ఓకే, వంశములైన తిరాతీయులను, షిమ్లాతీయులను, సూకోతీయులను మీరు రేఖాబు ఇంటి వారికి తండ్రినైన హమాతు వలన పుట్టిన పెనీయుల సంబంధులు. ఓకే, చాలండి. ఇక్కడ 4 తెగలు ఉన్నాయన్నమాట. ఇక్కడ తిరాతీయులు, షిమ్లీయులు, సుకేనీయులు, వారితో పాటు ఈ రేఖాబీలు అనే వారు కూడా ఉన్నారనమాట. ఈ రేఖాబీలు ఏమంటారు అనమాట, వీరికి కెనీయులకు సంబంధం అని చెప్తున్నారు అనమాట. అసలు ఈ కెనీయులు అంటే ఎవరో ఒకసారి చూద్దాం. ఈ కెనీయులు అనే వారు ఇతర వంశానికి చెందినవారంట. వీరు కనాన దేశంలోనూ మరియు అమాలేకుల ప్రాంతంలోనూ ఎక్కువగా నివసించేవారు అనమాట. వీళ్ళు అయితే ఇశ్రాయేలు ప్రాంతంలో ఎక్కువగా నివసించేవారు. ఇంకో వచనం చూద్దామండి. మొదటి సమయాలు 15:6. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేస్తారు గనుక అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవడని కెనీయులకు వర్తమానం పంపగా కెనీయులు అమాలేకులలో నుండి వెళ్ళిపోయారు. చాలండి. ఇక్కడ కెనీయులు అనేది మళ్ళీ ఇక్కడ కూడా కనిపిస్తుంది అనమాట. మొదటి సమయంలో 15లో అంటే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు కెనీయులు వారికి ఎంతో సహాయం మరియు దయ కూడా చూపించారంటండి. దీనివల్ల సౌలు అమాలేకులను నాశనం చేసినప్పుడు ఈ కెనీయులను ప్రత్యేకపరిచి హెచ్చరించి వారిని చంపకుండా విడిచిపెట్టేసి వదిలి వెళ్ళారనమాట అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇందులో మనకి ఈ కెనీయులు అనేవారు యెహోనాదాబు కుమారుడైన యెహోనాదాబు సందర్భాలు అనమాట. యెహోనాదాబు పేరుతో మన బైబిల్లో ఇద్దరు ఉన్నారండి. మొదటిది 2వ సమయంలో 13:3 ఒకసారి చూద్దామండి. మనకి ఇక్కడ ఒక యెహోనాదాబు అనే వ్యక్తి కనిపిస్తాడు. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. ఒకసారి ఈ యెహోనాదాబు అనే అతను బహు కపటము గలవాడు. ఇతను మొదటి దర్శనం అనమాట. ఇతని గురించి మనము చెప్పుకోవట్లేదు, కానీ రెండో వ్యక్తి అయినటువంటి యెహోనాదాబు గురించి చెప్పుకుంటున్నాము మనము.
రెండవ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. 10:23 కూడా కనిపిస్తాను. రెండవ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనంలో అచ్చటి నుండి అతడు పోయిన తరువాత తను ఎదుర్కొన వచ్చిన రెకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని. చాలండి. ఇక్కడ ఈ రెండో వ్యక్తి యెహోనాదాబు గురించి మనము ఈరోజు బ్రీఫ్గా తెలుసుకుంటామండి. అయితే ఈ ఫస్ట్ ఉన్న యెహోనాదాబు అంటే చాలా అతి కపటం గలవాడు. రెండో యెహోనాదాబు చాలా దేవుడికి ఇష్టమైన ఆనాడు యెహోవాకి చాలా ఇష్టమైన వాడు అని మనకి ఈ బైబిల్లో సెలవిస్తుందండి. మనకి 20వ గ్రంథము 35వ అధ్యాయము మొదటి నుంచి మొత్తం వచనం అధ్యాయం మొత్తం మనం చదువుకుంటే ఈ రేఖాబిల సంతతి కానీ వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, ఎలా జీవించేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు అనేది ఈ రేఖాబిల గురించి 20వ గ్రంథము 35వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు కూడా మనం చదువుకుంటే తెలుస్తుందండి. ఇది తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఇంట్లో చదువుకోండి. దాంట్లో కొన్ని కీ పాయింట్స్ మీకు వివరించి చెప్తాను. ఇప్పుడు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినండి. ఫస్ట్ మొదటి అధ్యాయం చూద్దామండి. 35వ అధ్యాయము హోషేయ కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రెకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా, నేను యిర్మీయా కుమారుడును యెజన్యా మనుమడునైన అబజ్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేఖాబీల కుటుంబాలకు అందరినీ తోడుకొని వచ్చి తిని యెహోవా మందిరములో దైవజనులకు ఇద్దల్యా కుమారుడైన అనాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడనైన మాయాసేయి గదికి పైగా ఉండేది. చాలండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై ఈ రేఖాబేల కుటుంబాలను తీసుకురమ్మని చెప్పేసి అంటే వారిని తీసుకువచ్చి రాజులకు దగ్గరగా ఉన్న ఒక రూమ్ లో పెడతారనమాట. తీసుకొచ్చి వారికి ద్రాక్షరసం పెట్టమని చెప్పేసి చెప్తే ఆజ్ఞాపిస్తే వాళ్ళు ద్రాక్షరసం తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట. వాళ్ళకి అవకాశం ఉన్నా కానీ ఆ ద్రాక్షరసాన్ని తాగని వారిగా ఉంటారు. అసలు రేఖ అంటే ఏంటంటే తెలుగులో గీత అంటే గీత దాటిన వారు అనమాట. గీత దాటిన వారుగా వీరు ఉన్నారనమాట. ఈ రేఖాబేల జీవన విధానము జీవనశైలి ఎలా ఉంటుందంటే వీళ్ళు సంచార జాతి వాళ్ళు అనమాట. వాళ్ళు ఒక చోట ఉంటారంట, తిరుగుతూనే ఉంటారంట. అంటే లైక్ మనం అంటే కొన్ని వచనాల్లో చూస్తే వీళ్ళు లోహపు తయారు చేసే వరకు ఉంటారంట. సరే గుడారాలు వేసుకుని అక్కడ ఉండి అక్కడ పనులు చేసుకుంటారంట. ఈ రేఖాబేలు వారు బ్రతుకు దినములనియు వారైనా వారి సంతతి వారైనా కూడా ఎప్పుడు కూడా ద్రాక్షరసం తాగరు, ఇల్లు కట్టుకోరు, విత్తనాలు కూడా విత్తరు, ద్రాక్ష తోటలు నాటరు. వీరు కేవలం గుడారంలోనే నివసిస్తూ ఉండేవారు అనమాట. రేఖాబీల సంతానం కూడా వారు కేవలం రేఖాబీలే కాదండి, వారి ఇంట్లో ఒక్కలే కాదు. మన జీవితంలో మనం ఉన్నామంటే కుటుంబంలో మన కుటుంబంలో ఉన్నారంటే ఒకరు రక్షించబడితే ఒకరు రక్షించబడరు, తల్లి రక్షించబడితే తల్లి రక్షించబడితే భార్య రక్షించబడితే భర్తలు రక్షించబడ్డు, అలాగే భార్య భర్తలు రక్షించబడితే కుమారుడు రక్షించబడ్డు, అలాగ ఉంటారు. కానీ వీళ్ళు ఆ యెహోనాదాబు యొక్క ఆ పితరుల మాటకి కట్టుబడిపోయి అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారు, ద్రాక్షరసం జీవిత కాలం కూడా ఎప్పుడు కూడా ద్రాక్షరసం అనేది తాగరు. వారి కుటుంబంలో వారి భార్యలు, కుమారులు, కుమార్తెలు వీరందరూ ఉంటారంట. అందులో మనము అధ్యాయం జీవితం మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీరు ఆజ్ఞల విషయంలో కూడా చాలా నిక్కచ్చిగా ఉంటారనమాట. ఆజ్ఞ విషయంలో స్థిరంగా ఉంటారు, ఆజ్ఞకి విధేయులు ఉంటారు, ఆజ్ఞలు నెరవేర్చుగా ఉంటారు, విధులను గైకొన్న వారుగా ఉంటారనమాట. ఈ రేఖాబీలు సమస్తం అనుసరించే వారుగా కూడా వీరు ఉంటారనమాట. రేఖాబీలు అనే ఒక మనుషులు చెప్పిన మాటకి తన తరాలన్నీ ఇంత వినిపిస్తున్నాయి. కానీ మనము దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాము. వీళ్ళు నిజంగా వీటి ఇశ్రాయేలుకి కానీ యూదా ప్రజలకు కానీ సంబంధం లేదు. వీళ్ళు ఒక అన్య జాతి వాళ్ళు అనమాట. కానీ దేవుడు వీరి విషయంలో చాలా బాధపడుతుంటాడు అనమాట. యెహోవా అంటాడనమాట, ఇశ్రాయేలుకి నేను అందుకు చేశాను కానీ నా మాటను ధృవీకరించిన వారు. కానీ మీరు మీ యొక్క పితరుల మాటకి ఎంత కట్టుబడిపోయి ఉంటున్నారు, ఎంత అసలు ఎలా ఉంటున్నారని చెప్పేసి యెహోనాదాబుని ఒక చోట డైరెక్ట్గా యెహోవాకు ప్రత్యక్షమై ఇశ్రాయేలు ద్వారా యెహోనాదాబుకి ఈ మాట సెలవిస్తాడు అనమాట. ఆ వచనం చూసుకున్నాం ఒకసారి.
ఇరిమియా గ్రంథము 35:19 ఒకసారి చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును ఉమ్, సైన్యములకు అధిపతియు నాకు ఉమ్. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఉమ్. నా సన్నిధిలో నిలుచుటకు ఉమ్. రేకాబు కుమారుడని యెహోనాదాబునకు సంతతివాడు ఉమ్. ఎన్నడుండక మానడు. అవును. అక్కడ ఎంత అద్భుతంగా రాస్తుందండి. ఎప్పుడు కూడా యెహోనాదాబు అంటే ఈ రేఖాబు సంతతి వారు అంటే ఒక అన్నింటి దేవుడు అంతగా పొగిడాడు. అదే విషయంలో దేవుడు కూడా ఇశ్రాయేలు గురించి కూడా చాలా బాధపడతాడండి. అయితే ఈ రేఖాబీలు ఒక ప్రత్యేక జనంగా, ఒక ప్రత్యేక జాతిగా వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకున్నారండి. నవనాగరికత ప్రపంచానికి, ఆధునిక భావాలకు కూడా వారు చాలా దూరంగా ఉన్నారన్నమాట. ఎప్పుడు కూడా వాళ్ళు సుఖానికి అలవాటు చేసుకోలేదు. పురాణాలను నివసించడానికి వారు ఇష్టపడేవారు. వారి జాతి యొక్క ఐడెంటిటీని కాపాడుకోవడానికి వాళ్ళు ఎక్కువ ప్రయత్నించేవారు అనమాట. వారి పితరుల యెహోవాకు ఆజ్ఞను తూచా తప్పకుండా వారు పాటించేవారు. నిజంగా ఒక అన్యుడే అలా ఉంటున్నారంటే నిజమైన దేవుడిని మనం తెలుసుకున్న మనము ఎలా ఉండాలి అలా మన జీవితంలో. ఎప్పుడు కూడా క్రైస్తవులను మనము అంతకంటే ఎంతో గొప్పవాళ్ళం కదా, ప్రాముఖ్యమైన వాళ్ళము, ఏర్పరచబడిన వాళ్ళము, ఎంతో ప్రత్యేకించబడిన వారం కదా. మనం కూడా ఈ రేఖాబీయుల వల్లే ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక ద్రాక్షరసం తీసుకొచ్చి వాళ్ళు ముందు పెట్టినా కానీ వాళ్ళు కాకుండా ఉన్నారంటే ఎంత నిష్టగా ఉన్నారంటే ఆలోచించండి. ఇవాళ రేపులో కుర్రాళ్ళు యూత్ ఉన్నారంటే చాలా మంది కూడా ఎగ్జాంపుల్ చెప్తానండి మామూలుగాని. ఎవరైనా శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటాం అనమాట మనము. సో ఎవరైనా ఫ్రెండ్ వచ్చి వాళ్ళ నీకు నాది బర్త్డే బిర్యానీ పార్టీ ఇస్తానంటే కొంతమంది ఏం చేస్తారంటే పర్లేదు ఫాస్టింగ్ నెక్స్ట్ వీక్ అనే చేసుకోవచ్చు, త్వరగా పార్టీ చేసుకుందామని చెప్పేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇది దేవుడి విషయంలో అంటే పక్కన పెట్టేసే వాళ్ళు ఉంటారు. నేను కూడా చాలా మా ఆఫీస్లో కూడా చాలా మంది తీసుకుని ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడైనా ఆఫీస్లో పాటిస్తారంటే ఫాస్టింగ్ ఉన్న కూడా మానేసారి తినేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏంటంటే ఇంకా పర్లేదన్నా తర్వాత నెక్స్ట్ వీక్ ఉంటారని చెప్పేసి అంటారు. అటు రీతిగా ఉంటున్నాం అనమాట మన జీవితం విధానంలో. కానీ రేఖాబీలు అసలు వారికి ఒక దేవుడు కూడా అనేవాడు లేడు. వాళ్ళ పితరుల మాటకి లోపడి అంతలా ఉంటారు అనమాట వాళ్ళ రేఖాబీలు. కానీ మనం కూడా ఇటు రీతిగా ఉన్నాము మన జీవన శైలిలో. మనం నిజమైన దేవుడు తెలుసు కూడా ఎందుకు మనము అప్పుడప్పుడు మళ్ళీ తప్పులు చేస్తున్నామో మనం ఒకసారి పరీక్షించుకోవాలండి. ఇది రేఖాబీల గురించి వారి గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన గురించి తెలుసుకుందామండి. 1 తెస్సలోనికీయులకు 5వ అధ్యాయము 15వ వచనము. ఎడతెగక ప్రార్థన చేయడము అంటే ఏంటో దాని గురించి తెలుసుకుందాం. నిజంగా నాకు ప్రార్థన కూడా సరిగ్గా చేయడం రాదు. అటువంటి నేను ఈ అంశం తీసుకున్నాను. దేవుడు ఎందుకు ప్రేరేపించాడు. నిజంగా అసలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఒకసారి మనం అందరం కూడా చూద్దామండి. 1 తెస్సలోనికీయులకు 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామండి. ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొని మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునేది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేది, ఎడతెగక ప్రార్థన చేయుడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయక యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తము. చాలండి. ఓకే, అసలు ప్రార్థన అంటే దేవుడికి మనకి ఒక అన్యోన్య సహవాసం ఏర్పరచుకోవడానికి ప్రార్థన అనేది ఏర్పరచబడింది. మనకి ఏ సమస్య వచ్చినా కానీ ఏ కష్టం వచ్చినా కానీ దేవుడికి ప్రార్థన చేసుకుంటాము. అప్పుడు మనము మన మనసు ఎంతో కూడా ఉల్లాసంగా ఉంటుంది అనమాట. చాలా తేలిక అయిపోతుంది. అంటే కొన్ని విషయాలు మనము ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ చెప్పుకోలేము. కేవలం దేవుడితోనే మాట్లాడుకోగలం. దేవుడికి అయ్యా తండ్రి ఇలా జరిగింది తండ్రి మీరే రక్షించాలి, మీరే కాపాడాలని చెప్పేసి దేవుడితోనే మనం చెప్పుకోగలం. అటువంటి విషయాలు అందుకే దేవుడితో ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటే మన ప్రార్థనను ఆయనకి తెలియజేస్తే ఆయన కార్యాలు చేయగల దేవుడు మన దేవుడు అనమాట. బైబిల్ ప్రకారం మనం చూసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా లూకా సువార్త 21:36 వచనం చివరి భాగం అంటారు. అంత్యదినము చదవండి సరే. కాబట్టి మీరు జరగో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించి మెలకువగా ఉండడని చెప్పాను. చాలండి. అంటే ఎల్లప్పుడూ కూడా
ఎడతెగక ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. విపరీతమైన శ్రమలు మనకు వస్తాయి కాబట్టి మనం ప్రార్థన చేయాలి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కదా. ఎలా చేయాలి అంటే పాత నిబంధనలో భక్తులు రోజులో ముమ్మారు చేసేవారంట. అదే కొత్త నిబంధనలో కొత్త నిబంధన ప్రకారం అయితే ముమ్మారు కాదు కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని దేవుడు తెలియజేస్తున్నాడు. రోజుకి పాత నిబంధనలో రోజుకి ముమ్మారు చేసేవారు అనమాట. కానీ కొత్త నిబంధనలో ముమ్మారు కాకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. మెలకువగా ఉండి మరి ప్రార్థన చేయమంటున్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎడతెగక ప్రార్థన చేశారంట. ముసురు పట్టినట్టు వర్షం వచ్చినట్టు మనము నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ద్వారా తెలుసుకుంటున్నాము. అసలు ఎడతెగక ప్రార్థన చేయడం ఎలా సాధ్యము అంటే ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఏంటండి? లేచిన దగ్గర నుంచి మన పనుల నుండి అన్నింటిలో ఎడతెగక ప్రార్థన చేయడం అంటే 24 గంటలు కూర్చొని ప్రార్థన చేయమని కాదు కానీ చెప్తానండి. అలాగే ఒక సేవకుడు అంట ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటే సంఘటన అంట, అయ్యగారు మీరు సమయం ఉంటుంది కాబట్టి మీరు రోజు ప్రార్థన చేస్తారు, మేము ఉద్యోగాలకు వెళ్ళాలి, పిల్లలు చూసుకోవాలి, ఎన్ని చేయాలి, మాకెక్కడ గుర్తుందని మీరు బయట చెప్తారని చెప్పేసి అని ఆ సంఘస్థులు అన్నారనమాట. అయితే అందులో ఆ సంఘంలో ఒక సేవకురాలు లెగిచి ఎందుకు చేయలేమండి అయ్యారు, చేయగలము అని చెప్పేసి అని ఆవిడ అంటుందన్నమాట. ఆవిడ ఏమంటుందంటే నిజంగా ఆవిడ కొన్ని చెప్తుంది అనమాట. నేను పాస్టర్ గారికి ఆమె ఉదయం లేచిన నుంచి అయ్యారు నేను పొద్దుటే లేస్తాను కదండి, ఆ సంగతి నేను ఒకసారి చెప్తాను. నేను ఒకసారి నోట్ చేస్తున్నానండి, నాకు గుర్తు రావాలి. సహోదరులు ఇచ్చి ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తుంది అనమాట. అయితే ఆమె ఫస్ట్గా ఏమంటుందంటే, నేను ఉదయం లేవగానే కళ్ళు తెరవగానే ప్రభువా నా మనోనేత్రాలు తెరువు, నా కళ్ళతో నేను పాపం చూడకుండా మోసమును చూడకుండా నా చుట్టూ నువ్వు ఉన్నావని, నా జీవితంలో నువ్వు కార్యాలు చేస్తావని గ్రహింపుతో నా మనోనేత్రాలు తెరవని ప్రార్థన చేసుకుంటున్నాను ఫస్ట్ లేచిన వెంటనే. తర్వాత అదేవిధంగా ఆమె స్నానం చేసినప్పుడు అంటే శరీరాన్ని శుభ్రం చేసుకున్నప్పుడు పనులు తోముకున్నప్పుడు కూడా ఇలా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నట్లుగా నూతన జన్మ సంబంధమైన శుద్ధీకరణ కొరకు అడుగుతున్నాను. నా శరీరానికి శుద్ధీకరించండి దేవా, నా హృదయాన్ని శుద్ధీకరించండి దయచేసి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఆమె ఉండేదంట. మూడోదిగా ఏం చేసేదంటే వస్త్రాలు ధరించుకున్నప్పుడు కూడా ప్రభువా నీతి వస్త్రం నాకు ధరింపు చేయండి, ఈ రోజు నీతి కలిగి ప్రవర్తించినట్టు నాకు కృప దయచేయండి అని చెప్పేసి ప్రార్థించేదండి. అలాగే తను పని చేసుకునేటప్పుడు కూడా ఈ విధంగా పని చేసుకున్నప్పుడు కూడా ఈ దినానికి సరిపడా బలాన్ని నాకు ఇవ్వండి తండ్రి అని సంవత్సరం వల్ల ప్రార్థన చేసేదండి. వంట చేసుకునేటప్పుడు కూడా వంటలో మంట అప్పుడంటే ఆ కాలంలో మంట రాజేసేవారు కదా, ఈ అగ్నిని ఏ విధంగా అయితే రాజేస్తున్నామో నాలో కూడా రగిలించే ఆత్మను ఇవ్వండి తండ్రి, ఈ రోజంతా నాకు ఇవ్వండి అని చెప్పేసి తన ఉద్యోగంతో తను ప్రార్థించింది అనమాట. అదేవిధంగా వంట చేసినప్పుడు కూరగాయలు కట్ చేసినప్పుడు కూడా ప్రభువా నాలో ఉన్న మలినాన్ని కోపాన్ని కూడా కట్ చేసేది తండ్రి అని చెప్పేసి కూరగాయలు కట్ చేసినప్పుడు కూడా ప్రార్థించుకునేదంట. అదేవిధంగా ఇంటికి శుభ్రం చేసినప్పుడు కూడా బట్టలు కూడా బట్టబట్టి ఇల్లు తుడుస్తూ ఉంటాయి కదా, అప్పుడు కూడా తను ఏం చేసేది అంటే నా హృదయంలో ఉన్న ప్రతి మలినాన్ని అసూయను దూరం చేయండి ప్రభు అని చెప్పేసి తను ప్రార్థించుకునేదంట. తినేటప్పుడు కూడా ప్రభు అయ్యా ఆకాశంలో ఉన్న మన్నతో నన్ను తృప్తిపరచావు కదా నా ప్రభువా, ఇంకా నేను పాలు పరిస్థితుల్లో కాకుండా మంచిగా సంపూర్ణమైన మన్నాన్ని కూడా తినిపించే రీతిగా శక్తిని తగ్గివ్వడం చెప్పేసి ఆవిడ ప్రార్థించేదంట. తిరిగి వేళలో కూడా చిన్నపిల్లలతో గడుపుతున్నప్పుడు కూడా అనేదంట, తండ్రి నేను ఒక తండ్రిగా లేదా ఒక తల్లిగా వారిని ఎలా ఆదరించానో వారికి విధేయత నేర్పించినట్టుగా దత్తపు తాత్మను నాకు అనుగ్రహించిన తండ్రి అని చెప్పేసి అని ప్రార్థించేదంట. ఈ విధంగా లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కూడా ప్రతి విషయంలోనూ ప్రార్థన చేస్తూనే ఉంటూ ఆవిడ జీవిత విధానాన్ని గడిపేదన్నమాట. అప్పుడు ఆ మాటకి అయ్యగారు కూడా చాలా చక్కగా చెప్పమని చెప్పేసి ఆవిడని పొగుడుతారనమాట. నిజంగా కూడా మన జీవితంలో కూడా అంటే ఎడతెగక ప్రార్థన చేయడం అంటే మనం 24 గంటలు కూడా మోకాలుని లేకపోతే కంటిన్యూగా ప్రార్థన చేసి దేవుడిని వేడుకోవడము కాదు, కానీ మనం చేసే ప్రతి పనులను ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. ఏదైనా సరే ఏ పని చేసినా కానీ పనికి ముందు ప్రార్థన చేయాలి, పని అయిపోయిన తర్వాత కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది చేస్తే చాలండి.
నిజంగా నేను కూడా నా జీవితంలో అప్పుడప్పుడు కాదు, ప్రతి విషయంలో కూడా ఉన్నాయి. నేను మన రూమ్ దగ్గర బయలుదేరుతాను, నాకు 20 minutes పడుతుంది వైజాగ్స్ నుంచి. రూమ్లో ప్రే చేసుకుంటాను, దేవా మీ సరికి వెళ్తున్నాను, నన్ను క్షేమానికి చేరవని చెప్పేసి బయలుదేరుతాను. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ప్రే చేసుకుంటాను. లోపలికి ప్రే, ప్రతి విషయంలో కూడా దేవుడు అంటే అన్ని విషయాలు నన్ను దేవుడు చాలా అద్భుత రీతిగా కాచి కాపాడుతూ ఉంటాడండి. నిజంగా ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో చాలా భయంగా వస్తూ ఉంటాను, కానీ నాకు నిజంగా ఈరోజు మార్నింగ్ కూడా నిన్న కొంచెం ఉంటుకోవాలని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళేమో ట్యాబ్లెట్స్ ఇచ్చారు, 4 ట్యాబ్లెట్స్ వేసుకోమన్నారు. రాత్రి వేసుకున్నాను, ఎలా పడుతుందో నాకే తెలియదు. పొద్దున కూడా వేసుకున్నాను, కానీ అసలు పొద్దున్న నుంచి నేను ఫీవర్ వచ్చినలా అయిపోయింది నా బాడీ మొత్తం. అసలు నీరసం వచ్చేసి పడుకుంటున్నాను పొద్దున్న నుంచి. అసలు మార్నింగ్ లేచి ప్రిపేర్ అవుదాం అనుకున్నాను, కానీ మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ ఇవన్నీ రీక్యాప్ చేసుకుని ఇవన్నీ రాసుకోవడం జరిగింది. దేవుడు ఈరోజు వస్తానో లేదో అనిపించింది నాకు. నిజంగా దేవుడు ఈ సన్నిధిలో నిలబెట్టుకుని నన్ను ఈ రీతిగా వాడుకున్నందుకు వేలాది వందనాలు తెలియజేస్తున్నానండి. అయితే మనం అలాగే మార్టిన్ లూథర్ గారు కూడా ఆయన లేచిన ఫస్ట్ మొదటి 3 గంటలు కూడా దేవుడిలో ప్రార్థించుకున్న తర్వాతే ఆయన అతని యొక్క జీవితాన్ని కొనసాగించేవాళ్ళు అనమాట. ఆ యొక్క దినాన్ని కొనసాగించేవాళ్ళు అనమాట. నిజంగా మనము ప్రార్థన చేస్తాము, ఏదైనా విషయంలో ప్రార్థన చేసుకుంటాము, అన్నీ చేస్తాము. ప్రార్థన చేసిన తర్వాత చాలా మంది ఇన్స్టెంట్ గా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు పని ఇప్పటికే ఇన్స్టెంట్ గా అయిపోవాలని చెప్పేసి అనుకుంటాం, కానీ దేవుడు ఒక్కొక్కసారి డిలే చేస్తారు. నిజంగా వెంటనే మనకి అనుగ్రహించాడు. అది ఎందుకని మనము నిరీక్షణతోనే విశ్వాసంతో ఎదురు చూస్తేనే మనకు తెలుస్తుంది అనమాట. అయితే ఈ నిరీక్షణ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. మీరు రీల్స్ లో చూసి ఉంటారు, నాకు రీల్స్ లో కనిపించింది, నేను చెప్తాను. ఒక సైంటిస్ట్ అంటే ఒక 3 ఎలకలు తీసుకుని ఒక బకెట్ లో నీళ్ళు వేసి ఆ 3 ఎలకలు కూడా బకెట్ లో పడేస్తారంట. పడేస్తే 3 ఎలకలు కూడా 15 minutes లో మునిగిపోయి చనిపోతాయి. చనిపోయిన తర్వాత సరే అని చెప్పేసి ఆ 3 ఎలకలు బయటికి తీసేసి మళ్ళీ ఇంకో 3 ఎలకలు తీసి 15 నిమిషాలు చనిపోయినాయి కదా. చనిపోయిన తర్వాత వీటిని తీసి కరెక్ట్గా 10 నిమిషాలు ఇంకా కొన ఊపిరితుండగా ఉన్నాయనిపించుకుని 10 నిమిషాల్లో బయటికి తీసి వాటికి మొత్తం హాట్ ఫ్లోర్ తోటి వాటిని శుభ్రంగా చేసి వాటికి 2 ముక్కలు పెట్టి అవి తినేసిన తర్వాత మళ్ళీ వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ అందులో వేస్తారు అనమాట. వేస్తే అవి ఏం చేస్తాయంటే మురిగిపోవు. ఇందాక ఒక అప్పుడు వచ్చారు కదా, మళ్ళీ నాకు 2 ముక్కలు పెడతారు, మళ్ళీ హాట్ ఎగుతున్న ఊళ్ళతో తుడుస్తారు అని చెప్పేసి అవి 15 నిమిషాల్లో చచ్చిపోతున్నారు అనుకో 2 days వరకు అలాగే ఉంటాయంట. నిజంగా అవి ఏంటంటే ఫస్ట్ ఉన్న 3 ఎలకలు కూడా నిరీక్షణ అనేది లేదు, చనిపోయాయి. సెకండ్ వా ఏం చేసి అంటే ఒక వ్యక్తి వస్తాడు నా కోసం, మమ్మల్ని రక్షిస్తాడు, తీస్తాడు, బ్రతికిస్తాడు అని చెప్పేసి నిరీక్షణతో ఎదురు చూస్తాయి. ఆ నిరీక్షణతో ఎదురు చూడడం వల్ల అవి 3 బతుకుతాయి అన్నమాట. నిజంగా దేవుడు కూడా మనల్ని కొన్ని విషయాల్లో పరీక్షిస్తూ ఉంటాడు, కానీ నిరీక్షణతో మనము ఎదురు చూడాలన్నమాట. ఆ ఎలకల వల్లే మనం ఎదురు చూడాలి. కానీ ముందు ఎలకలకి ఏం లేదండి, నిరీక్షణ లేదు, అందుకే అలాగే చనిపోయారు. మన జీవితంలో కూడా మన బతుకులు కూడా ఇంకా అయిపోయాయి, మన లైఫ్ అంతే, మనం నశించిపోతున్నాము, మాకు సహాయం చేసేవారు ఎక్కడి నుంచి వస్తారు అని చెప్పేసి సమస్యలు, సోదరులు, కష్టాలు అన్నింటి గురించి మనం చాలా కృంగిపోయి మునిగిపోయేవారుగా ఉంటామండి నిజంగా. కానీ మనము నిజమైన దేవుడిని, సజీవుడైన దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి, మనకి దేవుడు ఉన్నాడు అని మనకి తెలుసు కాబట్టి మనము నిజంగా నిజమైన దేవుడు అనే కదా మనకి సన్నిధికి వస్తున్నాము, లేకపోతే రాము కదా. కానీ దేవుడు, మన నిజమైన దేవుడు మనకున్నాడు, మన కష్టాల నుంచి, బాధల నుంచి విడిపిస్తాడు, నిరీక్షించే దేవుడు మనకున్నాడు, నా రోగాల నుంచి జయాన్నిస్తాడు, అప్పుల బాధలను తీరుస్తాడు అనే నిరీక్షణతోటి మనము ఎప్పుడు కూడా నిరంతరం కనిపెట్టుకుని ఉండాలండి. ప్రార్థన విషయంలో కానీ ప్రార్థన లేటైనా కానీ అవుతుందండి, కంపల్సరీ అవుతుంది. కానీ దానికోసం మనము ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉండాలన్నమాట, కంగారు పడిపోకూడదు. కొంతమంది అయితే ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మంది కూడా 10th class పాస్ అవ్వలేదని సూసైడ్ చేసుకుంటారు, లవ్ ఫెయిల్యూర్ అయిపోయిందని సూసైడ్ చేసుకుంటారు. చాలా క్షణికవాసం అనమాట. దేవుడు ఇంత చక్కని జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు అంత పిచ్చి ఆలోచనలు, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటాము? నిజంగా చాలా బాధాకరమైన విషయం అనమాట. ప్రతి ఒక్కరు కూడా కష్టాలు ఉంటాయి, కష్టాలు అనేవి ఎల్లకాలం ఉండవు. దేవుడు మనకి ఒక్కొక్కసారి కష్టాల కార్యంలో, ఇబ్బందుల కార్యంలో పరీక్షిస్తాడని చెప్పేసి అనేది ఉంటుంది. నిజంగా మనం కష్టాలు వచ్చినప్పుడు పరీక్షించే కాలం అన్నమాట. ఆ కష్టాలను మనము ఫేస్ చేస్తే నిజంగా దేవుడు అద్భుతమైన జీవితాన్ని మనకని అనుగ్రహిస్తాడని నేను భావిస్తున్నాను.
ఇంకోటండి, త్రీ కాన్సెప్ట్స్ అయిపోయినాయి కదా. నాలుగోదిగా అసలు హేబెలు ఆదికాండంలో చూసుకుంటే ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనము 9-10, 4వ అధ్యాయము 9-10 వచనం చూసుకున్నామండి. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? ఈ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలండి. మనము హేబెలు గురించి, కయీను గురించి అందరికీ తెలిసిన విషయం. ఏం జరిగింది? దేవుడు హేబెలు అర్పణ అంగీకరిస్తాడు, కయీను అర్పణ అంగీకరించాడు. దానివల్ల కయీను హేబెలు చంపేస్తాడు అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ దేవుడు క్షమిస్తే ఎలా ఉంటుంది, కయీను ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు ఒకసారి మనం చూద్దాం. ఆ రోజు హేబెలు అర్పణ దేవుడు హేబెలు అర్పణ అర్పిస్తాడు కదా. హేబెలు చనిపోయిన తర్వాత అతని రక్తం అంట వెలిపిస్తుంది అనమాట. చనిపోయిన వ్యక్తి రక్తం, చనిపోయాడు ఆల్రెడీ, అతని రక్తం వెలిపిస్తూ నా అన్న నన్ను చంపేశాడు అని చెప్పేసాడు. అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, కయీను శిక్షిస్తాడు కదా. నిజమైన దేవుడు మన కలవరి శిలువలో మన కొరకు వేసే ప్రాణం పెట్టాడండి. ఆ గొల్గొత్త కొండలో కూడా శిష్యుని చంపుతుంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు మీరు ఎరుగరు అని చెప్పేసి ఆ సిచ్యువేషన్లో కూడా దేవుడు మనందరినీ కూడా క్షమించాడండి. అంత క్షమాపణ కొనుక్కున్న ఏసయ్య మనకు అనమాట. ఆ రోజు పూర్వీకులే చనిపోయిన వారే అసలు క్షమించబడడానికి కూడా ఒప్పుకోవట్లేదు అంటే అది ఎంత దారుణమో తెలుసుకోవచ్చు. కొత్త నిబంధనలు కూడా, కొత్త నిబంధనలు ఎవరు ఉన్నారండి? మొదటిగా హస్తసాక్షి వారు ఎవరు? స్టెఫను ఏం చేశాడంటే, స్టెఫను కూడా దేవుడు పరిచయం చేశాడు, దేవుడిలో వాడబడ్డాడు, ఎక్కడికైనా సువార్త ప్రకటించేవాడు. ఆయన ఏం చేశాడు, రాళ్ళతోటి చంపేశాడు. కానీ స్టెఫన్ కూడా అడుగుండొచ్చు కదా, తండ్రి మీరు నన్ను చంపేస్తున్నారు, వీళ్ళందరినీ దండించండి అని చెప్పేసి స్టెఫన్ అడగచ్చు కదా. అడగలేదు. కానీ ఆ టైంలో సౌలు కూడా అక్కడే ఉన్నాడు, సౌలు సాక్షిగా ఉన్నాడు. కానీ సౌలు అంత దారుణాలు చేసినా కానీ సౌలుని దేవుడు క్షమించాడు, అంతే కదా. కానీ స్టెఫన్ ఏమన్నాడు, స్టెఫన్ కూడా ఎవరైనా క్షమించాలంటే 7 మార్లు కాదు 77 మార్లు క్షమించాలని చెప్పేసి అని స్టెఫన్ ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట. అంటే క్షమాగుణం అనేది మనకి ఉండాలి నిజంగా. అయితే దేహంతో పాపం చేయడము, అంతరంగంలో పాపం చేయడము రెండింటికి కూడా శిక్ష ఉంటుంది. ఈ రెండింటికి పాపాన్ని ఎప్పుడు మనము సులభంగా ఎంచుకూడదు. అలాంటి దావీదు ఏం చేశాడు, ఒక పాపం చేశాడు. దావీదుని కిరీటదారికి ఏం చేశాడు, ప్రతి యుద్ధంలో గెలిపించాడు, అన్ని విషయాలు గొప్పగా చూశాడు. కానీ దావీదు ఒక విషయంలో పాపం చేస్తాడు. ఆ పాపం విషయంలో దేవుడు కూడా చాలా బాధపడతాడు అనమాట. కానీ దావీదు దేవుని మాటను తృణీకరించాడని చెప్పేసి దేవుడు చాలా బాధపడతాడు అనమాట. అంటే ఎప్పుడు మానవుడు దేవునికి విరోధంగా పాపం చేస్తాడో దేవుడు అంతరం కూడా ఎంతో బాధపడుతూ ఉంటాడు అనమాట. మొదటి జాన్ 1:9-10 చూద్దామండి. 1వ యోహాను 9వ అధ్యాయం 9:10. నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని ఒప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికులుగా చేయువారగును, మరియు ఆయన వాక్కు మనలో ఉండదు. చాలండి. మనము ఏమైనా పాపం చేసినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి అది నిజాయితీగా ఒప్పుకోవాలండి. అదే లేదు నీకు చేయలేదని చెప్పేసానంటే దేవుడు వాక్యము లేదు అంటాడు. అక్కడ దేవుడు వాక్యం ఉందా? వాక్యం అంటే ఏంటి? వాక్యం. అదేంటి వాక్యం అంటాడు? వాక్యం దేవుడు ఎంతను, వాక్యం శరీరాన్ని మన మధ్యలో ఉంటాడు. అంటే మనము ఎప్పుడైనా పాపం చేసినప్పుడు నిర్మమాటంగా ఒప్పుకునే వాక్యం ఉండాలి. కానీ మనం దాచిపెడితే కప్పివేసేలా ఉండకూడదు అనమాట. దేవుడు వేదన చెందడానికి కూడా విశ్వాసలే కారణం అండి. అవిశ్వాసం కారణం కాదు. ఎందుకంటే దేవుడు వేదనకి పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు,
తిరిగి జన్మించడం అంటే ఏంటో తెలియదు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలియదు. కేవలము మనము దేవుడిని తెలుసుకున్న వాళ్ళమే దేవుడిని ఎక్కువగా బాధ పెట్టేవారుగా ఉంటున్నాం. కానీ మనం అలా కాకుండా ఆయన రక్తం చేత కడగబడిన వారము, పరిశుద్ధాత్మక ఆలయంగా ఉన్నాము. మనం ఈ లోకంలో ఆయన కొరకు ప్రత్యేకించబడ్డాము. మన ప్రత్యేకత మొట్టమొదట పాపం దగ్గరే కదా మనము వేరుపరుచుకునేది. ఎక్కడికి వెళ్ళినా కానీ పరిశుద్ధాత్మ దగ్గర ప్రత్యేకించుకోవాలి. మన కొరకు ఆయన ప్రత్యేకించుకున్నాడు. మన కొరకు ఆయనే ప్రత్యేకించుకుని మన మధ్యకి వచ్చి సంచారం చేసి మన వలె దేవుడు జీవించడానికి చాలా ఇష్టపడ్డాడు అనమాట దేవుడు. అందుకే దేవుడు అంటాడు, వీరిని నేను ప్రతిష్ఠించుకున్నాను, వీరి నిమిత్తము నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను అని దేవుడు సెలవిస్తాడు అనమాట. సంఘం అంటే లోకం నుండి వేరు చేయబడింది. అంటే లోకం నుంచి వేరు చేయబడిన మనము ఇంకా లోకస్తుల వలె ప్రవర్తించకూడదు కదా. మన పతనానికి మనమే కారకులు అవుతున్నాం అనమాట. నిజంగా దేవుడి మాటను మనం తృణీకరించిన వారం అవుతున్నాము. నిజంగా ఇది చాలా బాధకరం కదా. ఎఫెసీయులకు 4:30 చూద్దామండి. దేవుని పరిశుద్ధ ఓకే దేవుడి పరిశుద్ధాత్మ మనం ఎప్పుడు దుఃఖించుకోవడం అనమాట. మనము చేసే ప్రవర్తన బట్టి దేవుడు దుఃఖిస్తూ ఉంటారనమాట. నిజంగా మనము దేవుడు ఏం చెప్పట్లేదండి. మనకి పాత నిబంధనలో కన్నుకు పన్ను అని చెప్పేసి ఉండేది. కొత్త నిబంధనలో 10 ఆజ్ఞలు వచ్చాయి. 10 ఆజ్ఞలను పాటించుకున్నాడు. అవి పాటించడం చాలా కష్టతరమే, చాలా సులువైనవి కాదు. ఒక పాపం అంటే శరీరంతో చేసే పాపం వేరుంటుంది, అంతరంగంలో చేసే పాపం వేరుంటుంది. దేహం కంటే ఇప్పుడు మనం ఏమైనా పాపం చేయాలంటే ఫస్ట్ అంతరంగంలో అనుకుంటాం. మనం ఏదైనా ఒక విషయాన్ని చూసామంటే, అరే ఈ వస్తువు చాలా బాగుంది, నాకుంటే బాగుంటుంది, లేకపోతే దుబ్బేస్తే బాగుంటుంది అని చెప్పేసి అలా పిచ్చాలను వస్తుంటుంది. అది ఎప్పుడైతే అంటే కొంతమందికి ఏంటంటే మామూలుగా ఆలోచించే వాళ్ళు చూస్తారు, అంటే చాలా బాగుంది అనుకుంటారు. కానీ అందులో 2 వ్యక్తులు ఉంటారు అనమాట. దాన్ని దొంగిలించే వాళ్ళు ఉంటారు. అంటే అంతరంగంలో వాళ్ళు ఆ స్వభావంతో ఉండి దేహంతో పాపం చేస్తారు అనమాట. అలాగా దేహంతో పాపము రెండింటికి కూడా దేవుడు శిక్ష విధిస్తాడని ఈ వాక్యాలు తెలియజేస్తున్నాయండి. ఓకే, నీటి గురించి ఒక చిన్న మనము యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చేవారు ఆ రోజు. అయితే నీరు ఎల్లప్పుడూ కూడా ఒకే దిశగా ప్రవహిస్తుంది. కానీ మనం బాప్తిస్మం అనేది నీటిలోనే మనం తీసుకుంటాం కదా. కానీ బాప్తిస్మం తీసుకునేటప్పుడు దేవుడు ఒప్పుకుంటాము. దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి మనం ఒప్పుకొని కన్ఫెస్ తీసుకుని మనం వాటర్లో తీసుకుంటాం. కానీ బాప్తిస్మము ఆ నీటి స్వభావం ఏంటంటే నీరు ఎప్పుడు ముందుకు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి రాదు. కానీ మనం ఏం చేస్తాము, బాప్తిస్మం ఆ నీటిలోనే తీసుకుంటాము. కానీ మళ్ళీ పాత స్వభావానికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. బాప్తిస్మం తీసుకున్న కానీ ఒకసారి చిన్న చిన్న విషయాల్లో త్రుటిల్లిపోయి మళ్ళీ బాప్తిసాన్ని మర్చిపోతాం అనమాట. కొంతమంది ఏంటంటే పెళ్లి కోసం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉంటారు. నేను నిజంగా బాప్తిస్మం తీసుకున్నాను కదండి, అప్పుడు నాకు డిప్లొమా సర్వీస్ కంప్లీట్ అవుతుందనే ఉద్దేశంతో నేను బాప్తిస్మం తీసుకున్నానండి. అది ఇప్పుడు కాదు, 2006-2007 తీసుకున్నట్టున్నాను. నేను నిజంగా అప్పుడు దేవుడు అంటే నాకు తెలియదు అప్పటికి. కానీ అనేవాళ్ళు అనమాట, దేవుడు నమ్ముకుంటే నీకు కష్టాలు ఎండిపోతాయి, ఇవన్నీ పోతాయి అని చెప్పేసి అని అప్పుడు చెప్పేవారు. నేను ఆ విధంగా తీసుకున్నాను. నిజంగా దేవుడు అట్లాంటి బాప్తిసాలు తీసుకోకూడదండి. నిజంగా చెప్పుకోవాలంటే నిజంగా మనస్ఫూర్తిగా మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. మా బైబిల్లో కూడా కొన్నిసార్లు 2వ సార్లు కూడా బాప్తిసం తీసుకునే విషయంలో కూడా తీసుకోవచ్చు అని కూడా ఉంటుందన్నమాట. అంటే తెలియక తీసుకున్న బాప్తిసం వేరు, నిజంగా మారు మనసు పొంది తీసుకున్న బాప్తిసము వేరు అనమాట. అది కొన్ని విషయాల్లో మనము అలా త్రుటిల్లకూడదు అనమాట. మనము ఎంత పరిశుద్ధంగా బాప్తిసం తీసుకున్నామో దానికి కట్టుబడి ఉండి ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. కానీ మళ్ళీ పాత జీవితానికి మనము మళ్ళీ దాన్ని ఇష్టపడేవారుగా ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట.
అలాగే గొంగళ పురుగు చూడండి, చూడడానికి ఎంత వికృతంగా ఉంటుంది, తన స్వభావం ఎలా మార్చుకుంటుంది, సీతాకోక చిలుకగా మారిపోతుంది. దేవుడు కూడా కలవరి శిలువలో ఎంతో వికృతంగా తయారైపోయారు. ఒంటి నిండా గాయాలు, ముఖం నిండా మళ్ళీ గీయటం పెట్టుకుని దేవుడు కూడా చక్కగా 300 మంది లేచి చక్కని మహిమ శరీరంతో తన రూపాంతరం చెంది మన మధ్యలోకి వచ్చారు, మన మధ్యలో నివసించారు దేవుడు కూడా. అలా కూడా మనం కూడా పాత ఏమన్నా మన లైఫ్లో ఏమన్నా పాప పనులు కానీ ఏమన్నా ఉంటే, రోగ జీవితం ఏమైనా ఉంటే దాని నుంచి మనం కూడా రూపాంతరం చెందే వారుగా ఉండాలండి. ఎప్పుడు కూడా అటువంటి గొంగళపురు స్వభావంతో అలాగే ఉండకూడదు. ఎప్పుడు మనం కూడా రూపాంతరం చెంది దేవుడికి ఇష్టలుగా నివసించే వారుగా ఉండాలన్నమాట. అనుదినం కూడా దేవుడి వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించే వారుగా ఉండాలండి. దేవుడి యొక్క వాక్యము మన పాదములకు దీపమును వెలుగును వెళ్ళగని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి వాక్యం అంట వాడిగల 2 అంచెల ఖడ్గం అంటది అనమాట. అది మూలుగులు సహా విభజించుతున్నది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. నిజంగా వాక్యంలో గొప్పతనం ఏంటంటే, చాలా మంది హాస్పిటల్స్కి వెళ్ళి ప్రేయర్ చేస్తుంటారు, స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. అంటే క్యూర్గా అనేది కూడా యేసు నామంలో, యేసు వాక్యం ద్వారా ఆ యొక్క డిసీజెస్ కూడా క్యూర్ అవుతాయి అనమాట. అంటే వాక్యానికి అంత శక్తి ఉందన్నమాట. నిజంగా బైబిల్లో చెప్పబడిన ఈ వాక్యాలు నిజంగా ఏ అల్లాటప్ప వాక్యాలు కాదండి, ఏదో ప్రేరణతో రాసినవి కాదండి. దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా బైబిల్ని రాసుకున్నాడు. చాలా మంది ఏంటంటే ఈ కథల పుస్తకము, ఇది బూతు పుస్తకం అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నిజమైన పరిశుద్ధ గ్రంథాన్ని గురించి మనకు తెలియదు. బైబిల్లో యేసు చేసిన పాపాలు ఏమీ లేవు, వాటి గురించి ఎవరు చెప్పారు. కానీ బైబిల్లో ఉన్న మనుషులు చేసిన పాపాల గురించి బయటకు చూపించి బైబిల్ ఇటువంటిది అటువంటిది అని చెప్పేసి బోధిస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. కానీ వారి సంగతి దేవుడే చూసుకుంటాడు. దేవుడికి అప్పచెప్పేద్దామండి. నిజంగా దేవుడు కూడా యేసు రక్తమే మనల్ని క్షమించడానికి ఏకైక రక్తం అనమాట. ఏ రక్తం కూడా, గొర్రెల రక్తం కానీ ఎడ్ల రక్తం కానీ ఏ రక్తం కూడా పనికిరాదు. సజీవుడైన మన కోసము కలవరిశిలో త్యాగం పెట్టిన యేసు రక్తం ద్వారా మనము రక్షింపబడతాము, రక్షణ పొందుకుంటాము అని బైబిల్ వాక్యము సెలవిస్తుందండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక. అందరూ కళ్ళు వచ్చినట్టు కళ్ళు మూసుకుందామని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ఆయన, స్తోత్రం, స్తుతి 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 మహాగణ మహాపత. ఇంకో నేను ప్రభు ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఈ రీతిగా ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ప్రభా తెలియజేసే ప్రభావ విధానంలో తోడుకొని కాచుకపడాలి ప్రభావ. నేనైతే ఏమైనా తప్పుడు మాటలు ఏమైనా చెప్తుంటే నాకు క్షమించండి ప్రభావ. మీరే ప్రభావ దీవించాల్సిన ప్రభావ. నా మాటలు ప్రభావ కనీసం ఒక్కరికైనా ప్రభావ వారి హృదయాల్లో నచ్చుకున్నట్టు చేస్తాను ప్రభావ. తోడుగొండి కాచుకపడతాను ప్రభావ. ప్రభావంగానే ప్రభావ రేఖావీలు ఆనాడు ప్రభావ వారి జీవితంలో ప్రభావ ఇక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఇటు రీతిగా దేవుడు ప్రభావ వారి పితరుల ఆచారాల, వారి పితరుల మాట ప్రకారం జీవించారు. అటు రీతిగా ప్రభావ మేము కూడా మా యొక్క జీవితంలో ప్రభావ తప్పకుండా ప్రభావ మేము నిజమైన దేవుడు నమ్ముకున్నాం తండ్రి ప్రభావ. మీ యొక్క మాటలను ప్రభావ, మీ యొక్క వాక్యం ద్వారా ప్రభావ బలపరిచి స్థిరపరుస్తున్నాం తండ్రి ప్రభావ. నిజమైన దేవుడు మీరే తెలుసుకున్నాం తండ్రి ప్రభావ. కేవలం మీరే మా దేవుడు అని చెప్పేసి ఈ రోజు ప్రభావ మా పితరుల దేవుడు యేసయ్య, మా పితరుల దేవుడు యెహోవా అని చెప్పేసి మేము కూడా మీ యొక్క ప్రభావ ఆజ్ఞలకు ప్రభావ, మీ యొక్క కట్టుబాట్లకు ప్రభావ మేము ప్రభావ నిలబడి ప్రభావ మీ యొక్క వాక్యానుసారంగా జీవించగలిగేది అనేది మాకు కనిపించింది ప్రభావ. వాక్యాన్ని ఎక్కడ కూడా ప్రభావ తప్పుదల పట్టకుండా ప్రభావ వాక్యంలో ప్రభావ నిరంతరము కూడా ఎడతెగక ప్రార్థించే వారిగా ఉండేటట్టు చేయండి ప్రభావ. ప్రతి విషయంలో ప్రభావ కృతజ్ఞత పూర్వకంగా ప్రభావ ప్రార్థన చేసే వారిగా ఉండేటట్టు చేయండి ప్రభావ. పనికి ముందు ప్రార్థన, పని అయిపోయిన తర్వాత కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండేటట్టు చేయండి ప్రభావ. అది చిన్న పని అయినా కానీ పెద్ద పని అయినా కానీ సరే ప్రభావ మా ఈ యొక్క జీవితంలో ప్రభావ ప్రార్థన 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 ప్రభావ ఎల్లప్పుడూ కూడా మా నోటి వెంట స్తుతులను ఉంచండి తండ్రి ప్రభావ. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆరాధించే వారిగా ఉండేటట్టు చేయండి తండ్రి ప్రభావ. మీరే తోడుకోండి, కాచుకాపడదండి ప్రభావ. మీరే దీవించి ఆశ్రయిస్తారని ప్రభావ. నేను ప్రభావ రాత్రి కాలం ప్రభావ చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశ్రయించండి ప్రభావ. ఎవరైతే ఏ ప్రాబ్లమ్స్తో ఉన్నారో ప్రభావ వారి యొక్క సమస్యలని ప్రభావ తీర్చివేయండి ప్రభావ. తోడుకోండి, కాచుకాపడండి ప్రభావ. అప్పుడు సమస్యలు తీర్చివేయండి ప్రభావ. నాయన ప్రభావ చదువుకున్న బిడ్డను కూడా దీవించి ఆశ్రయించండి ప్రభావ. ఉద్యోగం కోసం ఎదుర్కొంటున్న బిడ్డను కూడా ప్రభావ గుర్తు చేసుకుంటాను ప్రభావ. చక్కని ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభావ. మరి ముఖ్యంగా ప్రభావ
హాస్పిటల్లో రోగుల కొరకును, జైలు వాళ్ళ ఖైదుల కొరకును కాల్చినంత ప్రభావ మీరే తోడుగొండి కాచుకోబడ్డారు ప్రభావ. బీదవాళ్ళని కూడా కనికరించండి ప్రభావ. ఇంకో నేను ప్రభావ ఈ లోకంలో ప్రభావ దేవుడు అంటే ఏంటో తెలుసుకోకుండా ప్రభావ లోకానుసారంగా జీవిస్తున్న బిడ్డను కూడా పుట్టి స్వస్థపరచండి ప్రభావ. నిజమైన దేవుడు ప్రభావ మీరే తెలియజేసి ప్రభావ వారికి మారు మనసు తీసుకెళ్ళండి ప్రభావ. నిజంగా ప్రభావ ఈ యొక్క సన్నిధిలో ప్రభావ మేమందరం కూడా మేము మిమ్మల్ని నమ్మి ప్రభావ మీ యొక్క వాక్యానుసారంగా జీవించగలిగే ప్రభావ ధన్యత కల్పించారు ప్రభావ. మేము కూడా మా యొక్క ప్రభావ జీవిత విధానంలో ప్రభావ ఇంకా బలపరిచే వారిగా చేయండి ప్రభావ. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తొట్టిల్లిపోకుండా ప్రభావ మాలో ఏమన్నా ప్రభావ దోషాలుంటే మన్నించండి ప్రభావ. ప్రభావ మేము ఎవరి మీదైనా ప్రభావ కక్ష పెట్టుకొని కానీ ప్రభావ ఎవరిదైనా కానీ ప్రభావ విరోధంగా ఉన్నట్లయితే ప్రభావ అటువంటి స్వభావాన్ని మాలోంచి తీసుకెళ్తాను ప్రభావ. అందరితో కూడా ప్రేమపూర్వకంగా ప్రభావ మెరుగేటట్టు చేయండి ప్రభావ. మీ యొక్క ప్రేమను ప్రభావ యొక్క లోకానికి పరిచయం చేసేస్తాను ప్రభావ. మీ యొక్క క్షమాపణను ప్రభావ ఈ లోకానికి పరిచయం చేసేస్తాను ప్రభావ. గొప్ప క్షమించే గుణమున్న దేవుడు తండ్రి ప్రభావ, ప్రేమించే దేవుడు నాయన ప్రభావ, ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభావ. మీరే మా యొక్క జీవితాల్లో కూడా అటువంటి ప్రేమను అటువంటి క్షమాపణ హృదయాన్ని మా అందరికి కూడా అనుగ్రహించండి తండ్రి ప్రభావ. మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభావ. ఇంకా నాయన ప్రభావ రాత్రికాలంలో ప్రభావ చేసినటువంటి చిన్న ప్రార్థన ప్రభావ మీ పదార్థత పట్టి వేడుకుని ప్రభావ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతి వినయంతో మిక్కిలి బ్రతిమాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. యేసు రక్తమే చేయం శిలువ రక్తమే చేయం ప్రభు యొక్క సంపూర్ణ విజయం కలుగును గాక. అపాద క్రియలను నాశనమును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ అండి.